విద్యా పరిరక్షణ ఉద్యమం గత 4-5 దశాబ్దాలుగా 1985లో విద్యా పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రమాదాల గురించి మనం ఒక విద్యా పరిరక్షణ కమిటీ రావాలని విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడానికి అప్పటి నుంచి విద్య కొరకు మనం పోరాడుతూనే ఉన్నాం. దాంట్లో టీపీఎఫ్ కూడా చాలా క్రియాత్మకమైన పాత్ర నిర్వహించారు. మీరు నిర్వహించిన పాత్ర మీద గౌరవంతో ఆరోగ్యం బాగాలేకున్నా నేను రావడం జరిగింది. సరే, నా ఆరోగ్య రహస్యం ఏంటంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా సభలు వస్తే నా ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక మా శ్రీమతి గారు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఆరోగ్యం బాగాలేదు కదా మీకేం వెళ్ళిపోయేది, మీటింగ్ పోతే ఆరోగ్యం బాగుపడుతుంది. నేను వచ్చే వరకు నా ఆరోగ్యం మెరుగైంది. ఒక అనుభవం పంచుకోవాలంటే, నేను ఛత్తీస్గఢ్లో కలెక్టర్ను కిడ్నాప్ చేసినప్పుడు ఒక మధ్యవర్తిగా నేను వెళ్ళవలసి 3 సార్లు కలెక్టర్ల దాంట్లో వెళ్ళాను. కానీ ఛత్తీస్గఢ్లో అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక సమస్య అంత సులభంగా పరిష్కారం కాకుండా అది చాలా సంక్లిష్టంగా మారింది. కలెక్టర్ చేయగలమా లేదా, మధ్యన ఏం జరుగుతుంది. ఆ 10 రోజులు మాకు టెన్షన్ పెరిగిపో, మధ్యవర్తులను సమస్య పరిష్కారం కావాలి. కానీ సమస్య పరిష్కారం అయితే కూడా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అది సహకరించడం లేదు. వాళ్ళు ఒక దశలో కలెక్టర్ పోతే పోతాడు అన్న ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా మీరు మధ్యవర్తుల పరిస్థితి చాలా చాలా దైన్యంగా ఉంటుంది. సరే, 10 రోజుల తర్వాత ఏ కారణం అయితే మొత్తంగా కలెక్టర్ గారు బయటకు అయితే తీసుకొచ్చాం. నేను హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నా మైండ్ ఏదైతుందో ఒక రేంజ్ మారిపోయింది. రోజు టెన్షన్ ఎప్పటి నుంచి సాయంత్రం దాకా ఏం జరుగుతుంది, బాగా ఆలోచించింది అది మీడియాతో మాట్లాడి సాధ్యమైనంతగా మా ప్రయత్నం ఎంత ప్రయత్నం కావాల్సినంత ప్రయత్నం చేసాం. కానీ మైండ్ చాలా టెన్షన్లో ఉంది. హైదరాబాద్ 3-4 రోజులు నా మైండ్ నా కంట్రోల్లో లేదు. నేనుగా లేదు. మైండ్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, వీటి మైండ్ కంట్రోల్కి వస్తుందా రాదా, సంగతి ఏంటి, ఎంతకాలం ఇలా ఇది కొనసాగుతుంది. సరే, మా డాక్టర్ గారు ఆయన కాదు ఆలోచిస్తుంది. ఆయన దానికి ఏం చేయలేదు, దాన్ని ఎవరేం చేయలేదు, సైకాలజిస్ట్ ఏం చేయలేదు, మనమే కంట్రోల్ చేసుకోవాలి. కానీ మా డాక్టర్ గారు సోమరాజు గారు ప్రఖ్యాతమైన కార్డియాలజిస్ట్, ఆయన నేను ఒక మాట అన్నారు, మనుషుల మీద విశ్వాసం పోతున్న రోజుల్లో ఒక నక్సలైట్ పార్టీ, ఒక ప్రభుత్వం మిమ్మల్ని మధ్యవర్తిగా అంగీకరించడం అది మనిషి మీద కొంత విశ్వాసం కొనసాగుతున్నది అని అన్నారు. ఇక డాక్టర్ కానీ రియాక్షన్, నేను అప్పుడు అధ్యయనుడు, ఇక మా పాలముగా అధ్యయన వేదిక వాళ్ళు ఒక మీటింగ్ పెడితే మా మహబూబ్ నగర్ వెళితే మొదట నేను డిజోరియంటెడ్గా మాట్లాడాను, ఇంకోరెంట్గా మాట్లాడుతున్నారు నాకే. కానీ 5 నిమిషాల్లో కంట్రోల్లోకి వచ్చేసి 5 నిమిషాల తర్వాత బాగానే మాట్లాడి నా మీటింగ్ అయిన తర్వాత నా మైండ్ నా కంట్రోల్లోకి వచ్చేది. ఒకవేళ ఆ మీటింగ్ పోతే ఎంతకాలం బట్టి తెలియదు. ప్రజా జీవనము ఇలా మనము సభల్లో మాట్లాడడం, మీ అందరితో మాట్లాడడం, సదస్సుల దగ్గర ఏది ఉందో దాంట్లో పాల్గొనడమైనా దాంట్లో మాట్లాడమైనా మనిషిగా నిలబెట్టడానికి కొరకని ఈ నిరంతర సంభాషణ సమాజంలో జరుగుతుంటుంది. అప్పుడప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు,
ఈ 40 నుంచి కొట్లాడుతున్నారు, 50 నుంచి పౌరత్వ ఉద్యమం, విద్యాపరత్వం, నాకు పీపుల్స్ ల్యాండ్ తెలంగాణ ఉద్యమం ఏం సాధించారు? ఏం సాధించారంటే ఎందుకంటే ఇవాళ నా 82 జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎక్కడికి వచ్చాము నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా పరిస్థితి చాలా దారుణంగా మారింది. కానీ ఈ 80 లేదా నేను ఉద్యమంలో పాల్గొంటున్న 55 ఏం సాధించామంటే గట్టిగా నేను చెప్పలేదు ఏం సాధించాం. కానీ నేను జవాబుదారి నేను చెప్తుంటా అంటే నేను మనిషిగా మిగిలిపోయాను. ఒకవేళ ఈ ఉద్యమాలు ఎక్కడికి నేనేమని నాకు తెలియదు. కనీసం మానవత్వము, మనిషిలో స్పందించే లక్షణము నరసింహారెడ్డి గారు చెప్పారు. మొన్న నేను రచయితల మీటింగ్ లో మాట్లాడుతుంటే ఆయన చాలా బాధపడ్డాను. నాకు కొంత ఆశ్చర్యం అడిగి వేసింది. నరసింహారెడ్డి గారు చాలా అవగాహన. నాకు ఈ మధ్యన ఎక్కడ పోయినా మానవ సంబంధాలు తీవ్రమైన సంక్షోభంలో పడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యారంగానికి, రాజ్యాంగానికి, వీటానికి సంబంధం. తల్లి పిల్లలను చంపడం అనేది నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. చంపడం కూడా ఎలా చంపుతున్నారంటే తలకాయ పూసి చంపుతున్నారు, విషం ఇచ్చి చంపుతున్నారు, నది వేసి చంపుతున్నారు, ఉరేసి చంపు. 1 సంవత్సరం అబ్బాయిని వాడంతా పిల్లోడు, 1 సంవత్సరం వాడు ఉరేసి తాను ఉరేసుకున్నాడు. ఉరేడు అంటే ఒక చిన్న పిల్లోడు వాడు. ఒక తల్లి 4 పిల్లలు తీసుకుపోయి కృష్ణానదిలో పడేసి నదిలో పడేసాను అన్నప్పుడు నాకు ఒక పిల్లని ఒకడేస్తున్నప్పుడు మిగతా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది చూస్తున్నాడు. తల్లి తీసుకుపోయి పిల్లలను నదిలో తనను పడేస్తుందని తెలిసిపోయింది. వాడు ఆ పిల్లలు ఎలా ఆలోచించుంటారు? ఇది తల్లిదండ్రులని పిల్లలు చంపుతున్నారు. తల్లి వాడికి తాగడానికి వెళ్తే తల్లిని కొట్టాడు. సరే భార్యాభర్తల నరసింహారెడ్డిగా చెప్పారు. భార్య మీద కోపం ఉండొచ్చు, భార్యాభర్తలకు మధ్యన కొంత టెన్షన్ ఉంటుంది. కానీ భార్యను చంపడము, 17 ముక్కలు చేయడం, 17 ముక్కలను ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని ఉండడం, వండి కుక్కలకు పెట్టడం. అంటే మనిషి ఆగ్రహం వచ్చి చంపడం లేదు. కానీ ఇదేంటి అసలు? ఇది మనిషి తనతో జీవించిన అర్థాన్ని ఎంతగానో నా దగ్గర పరిచయం ఉన్న మనిషి. ఎందుకు వాడు అంతదాకా కుక్కలుగా పెట్టేదాకా వీడు ఏమైపోయాడు అంటే మనిషి లోపల ఏమైపోయాడు. ఏ స్పెషీస్ కూడా మిగతా జాతులు ఏవి కూడా భిన్నమైనటువంటి పశువులు కానీ మిగతా రాసులు కానీ దేంట్లో లేనటువంటి ఒక వికృతమైన ప్రక్రియ మానవ నేతలు వచ్చేది. నాకు చాలా ఆశ్చర్యం ఎందుకు వస్తుందంటే చాలా మంది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కొరకంటే అమ్ముతున్నారు. అనుమానం అది బట్టి ఉన్నది వెళ్తుంది. మా అమ్మమ్మ, నేను ఇప్పుడు ఇది ఓపెన్ అని చెప్తున్నాను. మా అమ్మమ్మ ఆమెకు చదువురా, ఆమె 5-6 ఏళ్ళ పిల్లగా ఉన్నప్పుడు ఆమె 500 రూపాయలు కొన్నారు కేరళ నుంచి. ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కంచలా చాలా రీసెంట్ నేను ప్రేమించే నేను మా అమ్మమ్మ రాశాను కూడా ఒకసారి అందుకు. మా తాత ఎక్స్ట్రా మ్యారిటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేవాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ కులం కూడా ఒకటే తాత. ఆ మహిళ ప్రసవిస్తూ 2వ ప్రసవంలో ఆ 2 అబ్బాయిని చనిపోతే మా అమ్మమ్మ ఆ 2 పిల్లలు, తనకే 10 మంది పిల్లలు, ఆ 10 మంది పిల్లలతో పాటు 2 పిల్లలు పెంచింది. చదువు చెప్పించింది, వాళ్ళు పెళ్లి చేసింది. నేను ఒకసారి మా అమ్మమ్మని అడిగాను, తాత ఎక్స్ట్రా మ్యారిటల్ వేసింది కదా, మరి ఆమె పుట్టిన పిల్లల్ని బెట్ల పెంచినావు అంటే ఈ తాత తప్పు ఆమె తప్పు కానీ పిల్లలు ఏం చేశారు కదా, అమాయకులు కదా, పిల్లలు అమాయకులు కదా, నువ్వు పిల్లల్ని ఎప్పుడు శిక్షించాలి? శిక్ష అంటే వాళ్ళు పాపం
కనుక నేను మన పిల్లలతో పాటే వాళ్ళ పిల్లల్ని పెంచాను. అప్పటి మా అమ్మమ్మకి ఇప్పుడు తల్లి పిల్లల్ని ఉండడానికి ఒక కారణం ఏంటంటే, ఒకవేళ తాను చనిపోతే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. అన్నలు చూసుకోరు, తమ్ముళ్ళు చూసుకోరు, అమ్మ ఎవరు చూసుకోరు. ఏ నిర్ణయానికి వచ్చాక ఎవరు చూసుకోరు. పూర్తి విశ్వాసం పోయింది, అందరి మీద విశ్వాసం పోయింది. ఎవరిలో మానవత్వం పిల్లలను చూసుకుంటారనే ఒక విశ్వాసం లేకపోవడం. మనుషులు ఈ దిగదానికి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఆంధ్రజ్యోతి పీఠం తెలిస్తే భర్త భార్య చంపుతుంది, భార్య భర్తను చంపింది, తల్లి పిల్లలు చంపింది, పిల్లలు తల్లిని చంపారు. ముసలాయన ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్ లో పూర్తి ముసలు ఆయన కొడుకు పిల్లలు తమ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. పూర్తి చివరి దశలో ఉన్నాడు. వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు లేరు. పూర్తి శవం కుండిపోతే కుక్కలు వచ్చి తింటుంటే పక్క వాళ్ళని చూసి మున్సిపల్ కార్పొరేషన్ వ్యక్తి ఆ ముసలాయి నా బాడీని తీసుకుపోయారు. కన్న తండ్రి చివరి దశలో ఉన్నాడు. ఈ పిల్లలకి కోడలకైనా ఎవరికైనా పిల్లలు తీసుకొని పోవడం ఏమన్నా మీకు ఎంత అమాంతం. ఒక 10 రోజులు బతికేవాడు. ఆ 10 రోజులు చూసుకుంటే ఏమైంది అసలు పొచ్చి తెచ్చాడు. కానీ మనిషి పూర్తిగా స్వార్థపైతే ఇలా మనిషి స్వార్థపరుడు రావడానికి ప్రధాన కారణం నరసింహారెడ్డి గారు పొలిటికల్ ఎకానమీ గురించి మాట్లాడారు. ఇవాళ వచ్చిన ఆర్థిక వ్యవస్థ గతంలో కూడా మిమ్మల్ని దేశంలో మాట్లాడినప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో క్యాపిటలిజం అనేది పెట్టుబడి దాని వ్యవస్థ, అది ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టమ్. దానికి వ్యతిరేకంగా మార్క్స్ జీవితకాలం అంతా రాశారు. కానీ మీరు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్ క్యాపిటలిజాన్ని లిబరేటింగ్ ఫోర్స్, రెవల్యూషనరీ ఫోర్స్ అన్నారు. రెవల్యూషనరీ ఫోర్స్ క్యాపిటల్. క్యాపిటలిజాన్ని మార్క్స్ అనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేటువంటి బానిస సంబంధాల నుంచి విముక్తి చేసింది పెట్టుబడి. మార్క్స్ పెట్టుబడి ఉండే కోపం ఏంటంటే ఇది అటు మనుషులని ఆ బాండేజ్ లిబరేట్ చేసింది, కానీ మనుషుల మధ్యన అసమానతను సృష్టించు ఇది తీసుకురాబోయే సమాజం ఏదైతుందో ఆ సమాజాలు ఎక్స్ప్లాయిటేటివ్ సమాజం ఉంది. కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థలు ఉండే వైవిధ్యాల వల్ల మనిషి అంతిమంగా పెట్టుబడిదారి వ్యవస్థను కూలగొట్టి ఒక నూతనమైన మానవ సమాజాన్ని నిర్మిస్తాడు అనే విశ్వాసంతో మార్క్స్ జీవితకాలం అంతా ఆయన ఆదర్శనం చేస్తూ పోయారు. పెట్టుబడిదారి వ్యవస్థ ఏమంటుందంటే మనిషికి స్వప్రయోజనం ఉంటుంది. ఆ స్వప్రయోజనంతో పాటు ఆడమ్ స్మిత్ రాసిన వెల్టర్నేషన్ రాసి మోరల్ సెంటిమెంట్, మరియు మనిషికి ఒక నైతికత ఉంటుంది. మనిషికి స్వప్రయోజనం ఉంటుంది, కానీ స్వప్రయోజనం పాటు నైతికత ఉంటుంది. ఆ నైతిక విలువలు క్యాపిటలిజాన్ని కాపాడడం, దాన్ని క్యాపిటలిజానికి లేజిటిమసీ తీసుకురావడంతో మనకు వస్తాయి. ఈ న్యూ లిబరలిజం ఏదైతుందో ఇది 1970-80లో మన దేశంలో, కానీ 90లో అది విశ్వరూపం తీసుకుంది మన దేశంలో. ఈ న్యూ లిబరలిజం ఇది ఆండ్రాయిడ్ స్కూల్ అనేది ఒక స్కూల్ అమెరికాలో. న్యూ లిబరల్ సిద్ధాంతకర్తలు వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి స్వార్థపడు, స్వార్థపడు. స్వార్థం అనేది మనిషిలో ఉండేటువంటి అత్యున్నతమైన మంచి గుణం, గొప్ప గుణం. ఎందుకంటే స్వార్థపరుడు చాలా కష్టపడి పెంచేస్తాడు, సుఖంగా జీవించడం కోరు, తన కొడుకు తాను జీవించడం కోరు. కనుక స్వార్థం అనేది పెరిగిన కొద్దీ సంపద పెరుగుతుంది. కష్టపడి పనిచేసేవాడు మనిషి, కష్టపడి పనిచేసే మనిషి తాను ఉత్పత్తికి దోహం చేసి సంపద విపరీతంగా పెరగడానికి మనిషిలో స్వార్థం కావాలి. దీన్ని అగ్జమాటిక్ షిఫ్ట్ అంటారు. అంటే వాడు దేశం మారి దేశ మారులో మనందరం తెలియకుండానే ఈ మాటల్లో పడిపోయాం. కన్జ్యూమరిజం నాకే అనిపిస్తుంది. ఆ జీవితకాలం బ్యాంకులో మేము వరంగల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చిన్న జీతం కూడా 400 రూపాయలు వచ్చాయి.
మా మేడం కూడా పనిచేస్తుంది కాబట్టి కొంత ఆదాయం. మా ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నారు. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, మా స్నేహితుడి పిల్లలు. మా స్నేహితులు అమెరికా ఉంటే వారు హైదరాబాద్ కాదు, ఇద్దరు పిల్లలు నీ దగ్గర పెట్టాను. వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కజన్ పెట్టుకున్నారు. పిల్లలందరికీ సార్ తెప్పించాం. పిల్లలందరూ చదివించాం. కానీ మా మేడం కానీ అంటే అప్పుడు ఏమి అంటే బాగా చదువుకుంటున్నారు కదా పిల్లలు అని తప్పించి మన డబ్బులన్నీ మా ఇంటి కష్టపడుతున్నాం, అప్పులు చేస్తున్నాము అని. నిజానికి నేను పెళ్లి చేసుకునే సందర్భంలో నాకు రేట్ సేవింగ్స్ లేదు. పెళ్లి సంబంధం అప్పుడు నేను చెప్తున్నాను సేవింగ్స్ ఏం లేవు, జీరో. కనుక నేను పెళ్లి ఖర్చు పెట్టుకుని కట్నం తీసుకోను. కనుక నాకు సేవింగ్స్ వచ్చిన పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు సరే మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాము, అలాగే అమ్మాయి పెళ్లి. ఒక పెళ్లి 2 పెళ్లి ఖర్చు, ఈ పెళ్లి ఖర్చే కదా, పెళ్లి ఖర్చే ఈ పెళ్లి ఖర్చు అని వాళ్ళు మొత్తం ఒప్పిస్తే నేను 5,000 అప్పిస్తే మళ్ళీ నాకు తర్వాత సేవింగ్ వచ్చినాక మీరు తప్పిస్తా, కానీ నేను మాత్రం ఒక పైసలు అయితే తీసుకోనని. సరే అప్పుడున్న విలువలు అక్కడ మనం అది చేశాను. కానీ మేము ఆ పిల్లల్ని ఇక్కడ పెట్టింటే ఇవాళ నేనే చేస్తాను, నేనే చేయలేదు. వేరే కాదు. ఇప్పుడు నా జీతాలు లక్షలు వచ్చిన టెన్షన్ లక్ష వస్తుంది. మా మేడం టెన్షన్ వస్తుంది, మా ఇద్దరు పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. కానీ మనకు తెలియకుండా మనం మారిపోయాం. ఈ మారిపోవడం ఏదైతే అది కంప్లీట్ గా సమాజంలో ఉండే మానవ సంబంధాన్ని హింసాత్మకంగా మార్చడం వల్ల ఇవాళ మనుషులను చంపుకోవడం కూడా విపరీతమైనటువంటి హింసాత్మకంగా చంపుకుంటున్నారు. ఈ చంపుకునే రాజకీయాలు అవుతున్నాయో, ఇవి చంపుకునేటువంటి ఈ పద్ధతిలో రాజకీయాలు వచ్చేసి ఇవాళ మొత్తం బస్తర్లో వేలాది మంది చెప్తారు. ఎట్లా చెప్తారు? పోయి అసలు 30 మంది చెప్తారు, 20 మంది చెప్తారు. సమాజంలో కూడా దానికి రావాల్సిన స్పందన ఎందుకు రావడం ఏంటంటే మనలో కూడా డీసెన్సిటైజేషన్ అవుతుంది. ఒక డీహ్యూమనైజేషన్, ఒక అమానవీయమైనటువంటి ప్రక్రియ నుంచి మనం పోతున్నాం ప్రయాణం. 80 ఏళ్ళ క్రితము ఇవాళ నేను పుట్టినప్పుడు లేదా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు నేను రాజ్యాంగంగా వచ్చినప్పుడు కానీ నిజానికి నేను కామన్ స్కూల్ సిస్టంలో చదివాను. వాళ్ళ కామన్ స్కూల్ గురించి మాట్లాడితే అసలు కామన్ స్కూల్ అంటే కామన్ స్కూల్ ఎక్కడ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో 1970 వరకు లేదా 14 చివరి వరకు కామన్ స్కూలే. మా ఊళ్ళో ఉండేటువంటి చాలా సందర్భం చెప్తారు, ఎక్కడ స్కూల్ లేదు. మా హై స్కూల్ ఉండేది చాలా ఓల్డెస్ట్ హై స్కూల్ అనుకోండి. మొత్తం 150 ఏళ్ళు మా స్కూల్. 150 ఏళ్ళకి ముఖ్యమంత్రి గారికి నేను వస్తాను గ్రామానికి వచ్చాడు. మా స్కూల్కి ఒక బిల్డింగ్ ఇచ్చాడంటే చేశాడు. కానీ నేను చదువుకునే క్లాసులో 3-4 బహుశా బ్రాహ్మణ పిల్లలు, తర్వాత ఒక 4 ఓబీసీ పిల్లలు, 3 దళిత పిల్లలు, ఒక అమ్మాయి, తర్వాత ఒక అబ్బాయి భిక్ష ఎత్తుకునేట్టున్నారు. బాలనాగయ్య అని వాళ్ళు ఈ బాల సంతపు కులము. ఆయన ప్రతి సండే మా ఇంటి భిక్షానికి వచ్చేవారు, దేవుడు వేసుకోరు. మా అమ్మని క్లాస్మేట్ వచ్చారు, కొంత బియ్యం అది ఎక్కేసి బాలనాగయ్య నేను దళిత పిల్లలు ఒకటే స్కూల్లో చదువుతున్నాం. ఇది మన దేశ చరిత్ర, మన దేశం విద్యా చరిత్ర. ఇవాళ అందరి పిల్లలు చదువుకోవాలంటే అందరు ఎక్కడ చదువుకుంటారని స్కూల్ ఒకరు ఎంత ఆదాయం ఉంటే అంత. నేను బిఏ చదివేటప్పుడు మా నాన్నగారు 40 రూపాయలు పంపించేవాడు. నేను రూపాయలు ఉంది క్యారియర్ తెప్పించుకున్నాం అనుకుంటాను, చేసుకున్నాను. క్యారియర్ తెప్పించాను. ఆ క్యారియర్లో నేను పంచుకొని నలుగురు తినేవాళ్ళు. నేను ఎంఏ చదివేటప్పుడు కూడా మాకు మొత్తం ఎక్స్పెండిచర్ 60 రూపాయలు మా హాస్టల్, 48 రూపాయలేమో మా మెస్సు, మా ఖర్చు, మా రూమ్ బెడ్, 12 మా పాకెట్ ఎక్స్పెండిచర్. మొత్తం నా విద్యకులు కానీ మా నాన్నగారు ఖర్చు పెట్టి 2,400. నా గ్రాడ్యుయేషన్, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్. నాకు ఎవరు ఖర్చు తెప్పించారు? సమాజం పెట్టి, సమాజం ఖర్చు పెట్టి. ఇవాళ అదే సమాజము పిల్లలందరికీ చదువు మీద ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. దానికంటే మనం పరిపాలిస్తున్న వాళ్ళు మన పాలక వర్గాలు వెళుతున్నారు. అందరికీ సమాన విద్య,
అనేది ఏదైతుందో వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తాత్విక చిత్తంలో కానీ వాళ్ళ రాజకీయాలు లేదు. అది కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విద్య అత్యవసరం చేసిన కామన్ స్కూల్ విద్యార్థి మాట్లాడినట్టే కామన్ స్కూల్ అయితే సాధ్యం అయితే ఎందుకు సాధ్యం కాదు? దేశం ఉంది కదా కామన్ స్కూల్. ఇవాళ కింద తయారైందంటే ఒకటి ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరగడం వల్ల ఆదాయాలు చాలా భిన్నంగా మారాయి. కింద నుంచి 1 లక్షలు వచ్చేవాళ్ళు, కోట్లు సంపాదించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్ లో జిల్లా ఉన్నారంటే 21 కోట్ల జిల్లా, 23 కోట్ల జిల్లా, 23 కోట్లు ఇల్లు కొడుతున్నారు. ఆ 23 కోట్లు వచ్చే ఇల్లు అనుకోతాను. అందరి పిల్లలు చదువుకుంటా, తన కొడుకు చదువుకోండి, తన అమ్మాయి అనుకోవాలి. నేను ఇంత డబ్బులు ఉన్నాయి అక్కడే చదువుకోమ్మా, ప్రభుత్వ స్కూల్ చూస్తాను. వాళ్ళు ఆలోచనలో మారిపోయాయి. 10 లక్షలు కట్టుకొని 20 లక్షలు ఫీజు. కానీ 20 లక్షల ఫీజు 15 లక్షల ఫీజు పెట్టుకున్నటువంటి స్కూల్లో నేను ఒక 5-6 నెలల క్రితము మా విద్యార్థి అక్కడ చదువుతున్నాను కాబట్టి అబ్బాయి ఫోన్ చేసి, సార్ మా 10th క్లాస్ పిల్లలకి భారత రాజ్యాంగం మీద ప్రియాంబుల్ మీద మీరు ఒక లెక్చర్ ఇస్తే బాగుంటుంది. వెళ్ళాను. ప్రైవేట్ స్కూలే, చాలా ప్రిస్టియస్ స్కూల్ హైదరాబాద్. నేను రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ 3 విలువల గురించి చెప్పాను. స్వేచ్ఛ అంటే ఏమిటి, స్వేచ్ఛ నిర్వచనం ఏంటి, స్వేచ్ఛ పరిధులు ఏంటి, మనిషి స్వేచ్ఛగా ఎందుకు జీవించాలి, స్వేచ్ఛ అనే దాని గురించి చెప్పి, ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, తర్వాత ఫ్రెటర్నిటీ అంటే ఫ్రెటర్నిటీ అంటే సహోదర భావము, కలిసి జీవించడం, సంఘ జీవనం, క్రమం ప్రేమించడం. ఈ 3 చెప్తే ఒక పిల్లోడు లేచి ఒక ప్రశ్న అడిగితే స్వేచ్ఛ అనేది మీరే చెప్పారు, నన్ను స్వేచ్ఛగా ఆలోచించమన్నారు, స్వేచ్ఛగా జీవించమన్నారు. కానీ మీరు ఫ్రెటర్నిటీ దగ్గరికి వచ్చే వరకు అందరూ కలిసి ఉండాలి, అందరికీ ప్రేమించాలని అంటున్నారు. కానీ ద్వేషించడం స్వేచ్ఛలో భాగం కాదా? ప్రేమించడమే ఎందుకు మీ ఫ్రెటర్నిటీలో? నాకు మనుషులను ద్వేషించాను, ద్వేషించడంలో నాకు స్వేచ్ఛ ఉంది అనిపిస్తున్నారు. మీరంతా ఉపాధ్యాయులు, మనంతా చదువు చెప్తాను. ఈ ప్రశ్న అని చెప్పే జవాబు, ఒక మనిషిని ద్వేషించడం కూడా నా స్వేచ్ఛలో భాగం అని చిన్న పిల్లోడికి మనం ఏం చెప్తాము జవాబు? ఎక్కడి నుంచి వచ్చింది విలువ? ఎక్కడి నుంచి పిల్లలు నర్సనాయుడు గారు చెప్పారు విషపూరితమవుతున్నారు. నేను క్లాస్ రూమ్ లో ఆ పిల్లవాడికి జవాబు చెప్తే ఇన్సల్ట్ ఫీల్ అవు. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్తాను, ప్రేమించడంలో మనిషి ఎదగడము, మనిషి విశాలంగా మారడం, ద్వేషించడంలో మనిషి కుంటించుకోపోవడం. నువ్వు విశాలంగా ఎదగాలి. ప్రపంచంలో ఉండే గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప ఫిలాసఫర్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనిషి ద్వేషించడంలో నువ్వు చాలా కుంచుకోపోతావు. నీ మేధస్సు పెరగాలన్నా, నీ హృదయం పెరగాలన్నా, మనసులో కలిసి ఉండాలన్నా ప్రేమించడం అనేంత విలువ ద్వేషించడానికి ఉండదు అని. అంటే మన విద్యారంగం ఎలా మారుతుందో ఆలోచించండి. చాలా ఎక్స్పెన్సివ్ స్కూలు. తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని బాగా పెద్ద స్కూల్ పంపిస్తాం అనుకుంటే అందుకే విలువలే. నువ్వు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరిగా కట్టం దట్టింది. ఇటువంటి ఆలోచన వాళ్ళు కట్టం ఎంత అడుగుతున్నా పేద ఇక్కడ నుంచి కానీ వాళ్ళు వచ్చినాం దాంట్లో నుంచి కానీ. కానీ ఈ స్కూళ్ళకి ఈ తల్లిదండ్రులు ఏదైతే పంపిస్తున్నారో ఆ తల్లిదండ్రులకు అర్థం కాని విషయం ఏంటంటే, వారు చదువుకున్న తర్వాత వారిని డబ్బులు సంపాదించుకున్నారు, కష్టమన్నాను, అమెరికా ఉన్నారు అన్నావు, కానీ నువ్వు ప్రేమించమని చెప్పలేదు. స్కూల్లో కూడా చెప్పడం లేదు. కాబట్టి వారు పెద్దలైన తర్వాత నిన్ను చూసుకుంటారు అని ఇక్కడికి వస్తున్నాయి. ఇది ఎందుకు అర్థం కాదు? లేదు నాకు అర్థం కాదు. ఎందుకు తల్లిదండ్రులకి మనుషులను ప్రేమించాలని ఒక గొప్ప గుణం ఉంటుంది. విద్యార్థి ఆ పని చెయ్యాలి. బడికి స్కూల్ పోతే వీడు మంచి మనిషి కావాలి, మరింత మెరుగైన మనిషి కావాలి, మానవీయంగా ఉండాలి, వారు ప్రేమించాలి, మనుషులు ఇష్టపడాలి. ఇది తల్లిదండ్రుల కాన్షియస్నెస్ లో కూడా లేకపోతే ఇప్పుడేంటి పోయింది ఓల్డ్ ఏజ్ హోమ్ లో పోతుంది. అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ పోతుంది బాగా ఎయిర్ కండిషన్ రూమ్ అంటే టీవీ పెట్టారు, అన్ని బాగున్నారు.
పెళ్ళి ఇద్దరు అమెరికాలో ఉన్నారు, బాగానే ఉంది కదమ్మా, మంచిగా మీ పిల్లలు బాగా ఏం చూసుకుంటాయన, మమ్మల్ని లేదు, మన్మద లేదు, మనుషులు లేదు, ఏం చూసుకుంది, వేసి ఉంది, తిండి ఉంది, ఇదే మనిషి. ఆమె కావాల్సింది మనుషులు, పిల్లలు, మన్నలు, మన్మద చుట్టూ ఉండాలి. మనం చెప్పలేదు కదా, మీరు అమెరికా అమెరికా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం మార్పు ఏదైతే వచ్చిందో దీని ప్రభావం విద్యారంగం మీద ఎంత పడ్డదంటే, ఈ స్వార్థం అనేది ఏదైతుందో అది ఏ స్థాయి పోయిందంటే కంప్లీట్ గా కింద నుంచి పై దాకా ఆదాయాలు పెరిగిన కొద్దీ మా పిల్లలకు ప్రత్యేకమైన విద్య కావాలి, మా పిల్లలకి అదే స్కూల్ భిన్నంగా ఉండాలి, అందరు చదువుకునేట్లు అంటే మార్కులు వచ్చాను మాకే ఇంత సంపద ఉంది ఎలా, ఇంత సంపద ఉన్నప్పుడు మా సంపద తగ్గట్టు స్కూల్ ఉండాలి కదా. రెండవది ఒక మాట ఏమొచ్చిందంటే, పోనీ ఇండస్ట్రియల్ క్లాసు, మార్క్స్ చెప్పినట్లు క్యాపిటలిస్ట్ క్లాసు అని అన్నప్పుడు ఏంటంటే క్యాపిటలిజానికి ఒక మారల్ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైతే అధికారం ఉన్నది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఇది పక్కా కాంట్రాక్టర్ క్లాస్. దీంట్లో వ్యవసాయదారులు కానీ, ఉత్పత్తి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, వీళ్ళందరికంటే కూడా భూములు కొనుక్కోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అధికారులు ఉన్నారు. మీరు ఏ మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వ్యవసాయం చేసే మినిస్టర్ వాళ్ళు, పరిశ్రమలు ఉన్న మినిస్టర్ వాళ్ళు, భూములు అమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేశ స్థాయిలో కూడా మీరు టాటా జిల్లా వేరు, అంబానీ వేరు, చాలా తేడా. టాటా 40% వారు విద్య మీద ఖర్చు చేస్తారు, 40% ఆయన ఆదాయంలో. టాటా జంషెడ్పూర్ నగరాన్ని కట్టారు, ఎవరు వర్కర్స్ కొరకు, వాళ్ళకి ఆటలు, పిల్లల చదువు, కాలేజీ, డ్రింకింగ్ వాటర్. జంషెడ్పూర్ చూసే టాటా వర్కర్స్ కొరకు, మన పరిశ్రమలో పనిచేసే వర్కర్స్ కొరకు అని జంషెడ్పూర్ కట్టారు. టాటా ఇన్స్టిట్యూట్ నేను కూడా అక్కడ పనిచేశాను. ఓకే, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు, టాటా ఇన్స్టిట్యూట్, ఆయన అన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టారు. డబ్బులు చేసుకోలే, డబ్బులు పెట్టారు, చందా కాంతయ్య కానీ డబ్బులు పెట్టారు పాపం. ఇవాళ అంబానీ అదాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి సంపన్నులు, టాటా జిల్లాకు చాలా వెనుకబడితే అతి సంపన్నులు. ఈ అతి సంపన్నులు విద్యారంగానికి కూడా వచ్చి టాటాలో ఎలా రావడం లేదు, ఇక్కడ కూడా లాభాలు తీసుకోవాలి. మీకేమైంది, కోట్ల రూపాయలు కదా, కోట్ల లక్షల కోట్లు కదా, ఓ స్కూల్ పెట్టవచ్చు కదా, ఓ కాలేజ్ పెట్టవచ్చు కదా, చదువు చెప్పచ్చు కదా, చెప్పదు వాడు. వారి దగ్గర స్వార్థం అనేది వారి తరాలు తీసుకోపోయింది కాబట్టి వాడు పెట్టే స్కూల్ అన్ని వాడు డిపెండ్, దాని గురించి కూడా డబ్బులు వేసుకోవాలి. ఆరోగ్యం అప్పు పెట్టి డబ్బులు చేసుకోవాలి, స్కూల్ పెట్టి డబ్బులు చేసుకోవాలి, ఏదైనా చేయకుండా డబ్బులు చేసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టినా సమాజానికైనా మంచి చేద్దాం, మన పేరు నిలుస్తుంది అని అంటే ఆ పేరు నిలుస్తుంది, తర్వాత తనను గుర్తుపెట్టుకుంటుంది. ఈ సెన్స్ ఆఫ్ టైమే పడుతుంది, మన జీవితకాలమే వారి జీవితం. తర్వాత ఏమైతుంది, వచ్చే తరం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనలోనే లేదు అన్నప్పుడు మీకు విద్యారంగంలో సమానమైన స్కూల్, కామన్ స్కూల్ విద్యావిధానం పౌరులు మరి వాళ్ళు మనవడుతున్నాం. కామన్ స్కూల్ కావాలి మనకి, ఇంకా పేదవాళ్ళ పట్ల పూర్తి బాధ్యతలు. ఇంతమంది వచ్చే మిడిల్ క్లాస్ ఇది కూడా ఉంటారు, ఇప్పుడు చేసిన మెంబర్షిప్ రావడం చాలా కష్టం. వాళ్ళకి ఎందుకన్నా అంటే వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు నచ్చే పరిస్థితి. టీచర్ అవుతున్నాయి, ఏం చేయాలి, ఎప్పటి ఇదే అంటున్నారు. మైనస్లో కూడా మేము చూస్తున్నాం. అంటే ఉద్యోగాలు వస్తున్నాయి, ఇమీడియట్ గా వాళ్ళ ఆలోచనలన్నీ కంటిన్యూ ఆర్థిక వ్యవస్థ ఎలా మారింది కనుక ఈ మార్పు ఏదైతే వచ్చిందో మనకు తెలియకుండా మార్పు వచ్చేసి, ఈ మార్పుని మన విద్యారంగంలో తాను అందరి పిల్లలకు సమానం చదువు రావాలి అని కొఠారి కమిషన్ అన్నాడు. ఇప్పుడు నాకు 1964 60లో నేను హై స్కూల్ పాస్ అయిన 64లో నేను గ్రాడ్యుయేషన్ ఉన్నాను. 64లో కొఠారి కమిషన్ వచ్చింది. అప్పటికి ఇంకా వ్యవసాయము, గ్రామీణ పరిస్థితులు, పేదరికం, సమానత్వ భావన
అందరూ పిల్లలు కలిసి చదువుతారు. అప్పటికి ఉన్నది దాన్ని కొట్టాలి కాన్సెప్చువలైజ్ చేసి ఈ దేశంలో ఉండే పిల్లలందరూ కూడా అందరూ ఒకే కామన్ స్కూల్లో చదువుకోవాలి అనే భావజాలం 1964లో ఉంది. 85లో మారింది. 85లో మారింది. ఇప్పుడు జాతీయ విద్యార్థి. మీరు స్వతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంగా ఏం రాస్తున్నారు? రాజ్యాంగంలో పెద్ద ఆకాంక్ష ఏమిటి? మీ రాజ్యాంగంలో ప్రియాంబులే కాదు. ఆర్టికల్ 38, 39, ఆర్టికల్ 38 ఏం రాశారు? ఎటువంటి సమాజాన్ని మేము క్రియేట్ చేస్తామంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ, అంతస్తులు, ఆదాయాలు, అవకాశాలు, సౌకర్యాలు ఉన్న అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. 39 ఏం రాశారు? దేశంలో ఉండే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనాన్ని పనికి రావాలి. వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్. సంపద సమాజ ప్రమాదంగా మారకూడదు. ఇది మీరు రాజ్యాంగంలో రాస్తున్నారు. మీరేం చేశారు? ఎక్కడికి వచ్చారు? ఎక్కడ బయలుదేరాం? ఎక్కడికి పోదామనుకుని ఎక్కడికి వచ్చారు? పూర్వకి మనం వచ్చింది ఒకటి. ఈ వచ్చిన కోర్టు ఏదైతుందో ఇక్కడి నుంచి ఎక్కడ పోతాం? ఇవాళ మనమంతగా ప్రశ్నించడం పోతాం. మీరు జాతీయ విద్యార్థులు తెచ్చారు. ఏం జాతీయ విజ్ఞానం? దేశం చాలా డైవర్సిటీ ఉంది, ప్లూరాలిటీ ఉంది, వైవిధ్యం ఉంది. ఎక్కడ నాగాలు ఉంది, ఎక్కడ కేరళ, ఎక్కడ కాశ్మీర్. మేము ఒకటే విద్యా విజ్ఞానం ఢిల్లీలో మేము తయారు చేస్తాం విద్యా విజ్ఞానం. నువ్వు ఎక్కడ తయారు చేస్తావు? నీకు తెలుసా దేశంలో ఏ ప్రాంతాల్లో ఎంత వైవిధ్యం ఎక్కడ తయారు చేస్తారు? నువ్వు బ్రాడ్గా గైడ్ లైన్ చేయొచ్చు, కానీ ఒక విద్యార్థి ఎక్కడ తయారు చేస్తారు? ఎడ్యుకేషన్ కమిషన్, యూజీసీ తీసేసి ఎడ్యుకేషన్ కమిషన్ అడ్మిషన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో నేను జాయిన్ అయినప్పుడు 85లో మా పరీక్ష నేనే పట్టిక, నేనే ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు. నేనే అందరికీ తెలుసు, మా కొలీగ్స్ అందరికీ ప్రశ్నపత్రం తెలుసు. మేము 12 స్థలాల్లో దేశంలో మా పరీక్ష నిర్వహించేవాళ్ళు. మేము వెళ్ళి మేము నార్త్ ఈస్ట్ లో కూడా పరీక్ష నిర్వహించేవాళ్ళు. మా పిల్లల్ని మేము రిటర్న్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి రైట్ పేరు ఇచ్చి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసినాక మేము అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ చేసి వాళ్ళు వచ్చే ప్రయాణ ఖర్చులు మేమే భరించేవాళ్ళం. ఏ విశ్వవిద్యాలయం కూడా తన పిల్లల్ని తానే సెలెక్ట్ చేసుకున్నాయి. ఇవాళ జాతీయ విద్యాలయం అంటే వాళ్ళు పరీక్షలు నిర్వహించి మాకు వచ్చే పిల్లలు వచ్చేదాకా మాకు తెలియదు. హైదరాబాద్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పరీక్ష నిర్వహిస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలియదు. పరీక్ష ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు అడ్మిషన్ పంపించి మాకు లిస్ట్ ఇస్తారు, మీ స్టూడెంట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఆ పిల్లలు మాకేమి సంబంధం లేదు. ఏ విశ్వవిద్యాలయం కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరీక్ష నిర్వహించేటువంటి మొత్తం తీసుకోవచ్చు. రిక్రూట్మెంట్ మేము సెంట్రలైజ్ చేస్తామంటున్నారు. పిల్లలు వాళ్ళు డిసైడ్ చేస్తారు, పౌరస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఏం చెప్తామో అని చెప్పేస్తారు. ఏం చెప్తామో అనుకుని ఉపన్యాసాలు ఇస్తారేమో అని చెప్పి భయాన్ని క్రియేట్ చేశారు. ఏ పరిస్థితున్నా భయమే. నన్ను ఆరోగ్యంతో లేకపోతే ఇంకా నాకు చాలా సార్లు ఉంది. గత ఫలితం ఏ విషయంలో నాకు పిలుస్తారు. మా స్టూడెంట్ పనిచేస్తున్న పిలుస్తారు. సార్ సార్ అంటారు. ఓ 2 రోజుల ముందు 3 రోజుల ముందు సార్ ఏదో పరిస్థితి వచ్చింటారు, సమస్య వచ్చింది సార్ వద్దని చెప్తున్నా. ఆ పంపి ఎవరు ఎక్కడో కానీ తెలియడం మానేశారు. ఎక్కడో నా వాళ్ళు వైష్ణవ్ నాకు దగ్గర స్నేహితుడు. వైష్ణవ్ హైదరాబాద్ వచ్చే కళ్ళు తీసుకొస్తాడు, మనకి పొద్దుపోయి చేస్తాడు. కానీ అక్కడ సార్ మరి స్నేహితులు ఉన్నాడు తప్పి అవుతుంది, లెక్చర్ మీద అవుతుంది. సార్ హైదరాబాద్ కలిసిన అవుతుంది లెక్చర్. హైదరాబాద్ యూనివర్సిటీలో నా లెక్చర్ పెడితే పోలీసులు పెట్టి గేట్ల దగ్గర నా లోకల్ రాకుండా అతను అపాయంగా పనిచేస్తున్నామంటే వాడి కాదు పోయాను. సార్ గుర్తుపెడితే లోకల్ లోకల్తో తీసుకుని కూర్చున్నారు, మా ఇంటి పెట్టుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసారు, మేం చేశారు, పోలీసులు అని పెట్టారు. ఇది విద్యారహమా, ఇది విద్యా విధానమా, ఏమైంది?
నేను హైదరాబాద్ చెప్తాను, వైశాఖ కూడా పనిచేశాను, 25 ఏళ్ళు పనిచేశాను. ఇవాళ హైదరాబాద్ గవర్నమెంట్ తెలియడానికి చాలా అభ్యంతరం. ఎవరు అభ్యంతరం చేస్తున్నారు? వీళ్ళే భయపడుతున్నారు. వీళ్ళే భయపడు అంటే విద్యా విధానంలో ఇలా అంటే మొత్తము వాళ్ళు చెప్పిన చదువు చెప్పాలి, వాళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి. ఇంకా రాబోయే కాలంలో ఉపాధ్యాయులకు కూడా అది జరగబడుతుందని అంటున్నారు. CCTV పెడతారట, మీరేం చెప్పాలో NCR వాళ్ళు చెప్తారు. మన రిటర్న్ లెక్చర్స్ ఇది పిల్లలకు కొంత ఆలోచించండి, మనం ఏం చెప్తామంటే CCTVలో మీ లెక్చర్ రికార్డు ఇవన్నీ చెప్తున్నారా, మీరు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, నేను చెప్పిన చదువు చెప్తాను. ఉపాధ్యాయుడు విద్యార్థులను వాళ్ళ భవిష్యత్ నిర్మించేవాడు కదా, ఉపాధ్యాయుడు ఆలోచించని చెప్పేవాడు కదా, ఉపాధ్యాయుడు భావ సంరక్షణ పిల్లలు చెప్తారు కదా, ఓ డార్విన్ గురించి మనం చెప్తాం కదా, ఇప్పుడు వద్దంటున్నారు డార్విన్ గురించి చెప్పరు. అది వాడు డార్విన్ అనేవాడు అద్భుతమైన సైంటిస్టు అని నువ్వు చెప్పకు వాడి గురించి. అందరూ ఆయన మతోన్మాదుడు కాదు, ఆయన హిందూ ముస్లిమే కానీ ఆయన మతోన్మాదుడు కాదు. ఆయన ఇంకేమైనా మతం కనుక్కున్నా, దీన్ని ఇలా కొత్త మతాన్ని కనుక్కున్నా, అన్ని మతాలను కలిసి ఆయన హిందూ ముస్లిం మతోన్మాది అంటారు. కానీ అది మరి పాఠం తీసే అంటే మొత్తం సెంట్రలైజేషన్. ఎట్లయితే సంపద కేంద్రీకృతమైందో, సంపద కేంద్రీకృతమైనట్లే విద్యారంగము జ్ఞానం కూడా సెంట్రలైజేషన్. భారత రాజ్యాంగం చెప్పిన సమానత్వము, సమానత్వ భావన, అందరికి అవకాశాలు ఏమంటే రాజ్యాంగానికి సెలవు పక్కబడి ఎవరు చేసిందే రాజ్యాంగం. రాజ్యాంగం ప్రమాణమే కాదు, ఎందుకంటే రాజ్యాంగంలో ఉదాత్తమైన శాసనాలు ఉన్నాయి. అవి స్వాతంత్రోద్యమ ఆకాంక్షకి వచ్చినాయి. ఇవాళ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి పోయింది, స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు పోయింది, భారత రాజ్యాంగ సంస్థ విలువలు పోయాయి. ఇవాళ స్వార్థపరులైన వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు విపరీతమైన సంపద చేసుకున్నది ఇవాళ మొత్తము రాజకీయాలను శాసిస్తున్నటువంటి ఒక ఆర్థిక విధానం. ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఉపాధ్యాయ రంగం, మీరు కొఠారి కమిషన్ రిపోర్ట్ లేదా రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్ 1985 ఇప్పటి 2020 విద్యా విధానంతో ఈ మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మార్పులు ఆర్థిక రంగంలో మార్పు వచ్చింది. తర్వాత దంపతుల యొక్క క్యారెక్టర్ మారు. నేను ఇలా చెప్పి మనం భయపడుతున్నాను చెప్పి అనుకోకండి. నేను చెప్పిన ఏంటంటే ఈ మార్పులు వచ్చాయి, కానీ ఈ మార్పులు ఎక్కడికి పోతాయి, మన సమాజం ఎక్కడికి పోతుంది అనేటువంటి ప్రశ్న ఉంది. మార్క్స్ ఒక మాట అన్నాడు, మానవాళికి అంతిమంగా 2 మార్గాలు మిగులుతాయి. ఒకటి సోషలిజం, సోషలిజం రాకపోతే బార్బరిజం. బాగుంటే మనసులు చంపుకోండి, చంపుకోండి. మీకు బార్బరిజంగా ఉన్నా సోషలిజంగా ఉన్నా అది అంతిమంగా మానవ సమాజం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అని మార్క్స్ చెప్పారు. సోషలిజం ఎలా చెప్తున్నాను, బార్బరిజంలో రావచ్చు. సమానత్వ భావన అనేది లేకుండా, సామాజిక భావన లేకుండా రాబోయే తరాలు, మనం ఇంకా కొంత ఎక్కువతో మాట్లాడుతున్నాం, రాబోయే తరాలు ఎవరిని ఎవరు అనుకుంటారు, ఎవరెవరు ఎంత భయానకమైన పరిస్థితిలో ఉంటారు మనకు అట్లంతా ఊహిస్తే మన పిల్లలు వాళ్ళు ఏమవుతారు. పిల్లలు తెలివితే చాలా తెలివి ఆలోచన తెలిసింది. మా నమ్మగారు చూస్తే నేను ఊహించలేనట్టు మార్పు వచ్చింది పిల్లల్లో. ఎంత మార్పు వచ్చింది అంటే, నాకు చిన్న ఉన్నప్పుడు మొట్టమొదటి చావు చూసినప్పుడు నాకు చావు చూసి చాలా భయమైంది, చాలా కాలం భయపడ్డాను, నిద్ర కూడా పట్టలేదు. ఒక్కటే చావు చూసి మా నాన్నగారు పక్కింట్లో ఓ మనిషి చనిపోయి ఆలోచించి ఒక చిన్న రైటప్ రాసింది, హ్యూమన్ బీయింగ్ సఫర్ ఫ్రమ్ ది ఫియర్ ఆఫ్ డెత్. అంటే మనుషులు చావంటే భయపడతారు, కానీ మనుషులు చావు భయం నుంచి తప్పించుకుంటూ స్వర్గం అనేది క్రియేట్ చేస్తున్నారు. దే ఇన్వెంటెడ్ హెవెన్ టు రెడ్యూస్ ద ఫియర్ ఆఫ్ డెత్, బట్ ద రియల్ హెవెన్ ఈస్ నాట్ టు ఫియర్ ద డెత్. నిజమైన స్వర్గం అంటే చావుకు భయపడకూడదు. నా ఆలోచనకి నా నమ్మకాలు పూర్తి తేడా ఉంది. వాళ్ళని అట్లా మాట్లాడి సమాజం ఇట్లా మారుతున్నది, పాలక వర్గాలు ఇట్లా మారుతున్నారు. కనుక ఇవాళ మనం చేయగలిగిందల్లా
విద్యారంగం ద్వారా సమాజాన్ని మానవీకరించాలి. ఎవడన్నా పర్పస్ అంటే ఏమవుతుందంటే మనిషిని నిలబెట్టడం ఎట్లా, సమాజాన్ని మరింత కాస్త మానవీకరించడం ఎట్లా, మనిషిలో ఉండేటువంటి మానవులు ఇవన్నీ కాపాడడం ఎట్లా, మనిషి మరింత ఉన్నతమైన మనిషిగా మారడం ఎట్లా, ఇది ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలు. విద్యా విద్యా విధానాలైనా ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. వచ్చే తరాలు మనకంటే మెరుగ్గా బతకాలి, మన పిల్లలు మనకంటే హాయిగా బతకాలి, సమాజంలో మనుషులంతా కలిసి జీవించాలి అనేటువంటి ఒక కన్సెప్షన్ మనకుంటే, అందుకని ఉపాధ్యాయుడికి ఒక ప్రాపంచిక దృక్పథం కావాలి, మంచి సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి అనే దాని మీద ఏదైతుందో దాని మీద మనకు కాంప్రమైజ్ అవసరం లేదు. అటువంటి సమాజం కావాలి ఒక విలువలు కలిగినటువంటి అట్లాంటి ఎన్టీఆర్ సంస్థలు కానీ కానీ ఈ సంస్థల్లో ఒక రకమైన భావజాలం ఉంది. సభ్యులు అయ్యేటట్టునే కొంత కాకుండా కొంత సమాజాన్ని పట్టించుకున్న వాళ్ళే సభ్యులు అవుతున్నారు. టీచర్లు మీరు చదువు వేసేటువంటి శబ్దాలు రాదు. ఒకసారి విద్యామంత్రి పోతే నరసింహారెడ్డి గారు ఉన్నారు, శ్రీహరి గారు, ఆయన మా స్టూడెంట్ అక్కడ కాస్త ఏమని చెప్తాను అంటే నేను చదువు మా స్టూడెంట్ చదివేదే సార్ టీచర్ అన్నారు. చదివేదే సార్ మీరు అంటే నరసింహారెడ్డి గారు అన్నారు, నేను ఒక 100 మంది టీచర్ల పేరు ఇస్తాను, చదువు చెప్తాను టీచర్, మీకు ధైర్యం తీసేది. మా సంఘాల్లో నువ్వేదో చదువు ఎప్పుడన్నా అందో నీ సంఘాల నుంచి ఇతర సంఘాల నా గౌరవం ఉందన్నారు సిఐ. మరి గౌరవం మాకేం చెప్తారు, ఆ సంఘాలు వచ్చినప్పుడు చెప్తారు, మాకేం చెప్తున్నారు, మీరు చదువు చెప్తారు అని మీరు ఎందుకు అనుకున్నారు అని నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. ఓ మంత్రిని అసలు నేను చదువు చెప్తాను తీసేసే ధైర్యం మీకుంటా, సంఘాలు ఏదైతుందో అవి విలువలను ప్రమోట్ చేయని సంఘాలని మీరు గట్టిగా మాట్లాడారు మీకు అనేటిని మనం చెప్పగలిగాం. ఇవాళ ఒక ఏపీ సంబంధంగా మనం మంత్రితో మాట్లాడినా ముఖ్యమంత్రితో మాట్లాడినా మనం గట్టిగా చెప్పగలుగుతారు, మేము చదువు చెప్తాము, మేము కమిటెడ్, మాకు విద్యారంగాన్ని కాపాడాల్సి ఉంది. మంత్రి గారు ఏదంటే మాట్లాడితే సహించే సంస్థలు కాదు, ఏదో ఉండొచ్చు సంస్థలు. ఈ గౌరవాన్ని కాపాడుకుంటూనే మనము విద్యను పరిరక్షించడం ఏదైతుందో ఈ నూతన విద్యా విధానం అని వారు ఏదైతే జాతీయ విద్యా విధానం అన్నారో ఆ జాతీయ విద్యా విధానం చాలా ప్రమాదకరమైనది మనం గుర్తు చేసుకొని, ఈ దేశంలో విద్యారంగం కాలంలో కామన్ విద్యా విధానం, ప్రజాస్వామ్య విద్యా విధానం ఉండేది 50లో 60లో. కనుక మనకు మళ్ళీ అందరు పిల్లలు, వాడు మిలియనీర్ పిల్లవాడు కానీ వాడు పేద పిల్లవాడు కానీ కలిసి చదువుకుంటే ఉండేటువంటి లాభం ఏంటంటే ఈ ధనవంతుల పిల్లలకి పేదరికం కొంత అర్థమవుతుంది, పేదవాళ్ళకి డబ్బు ధనం ఉన్న అంటే కొంత గౌరవం ఏర్పడవచ్చు. అందుకని కొఠారు మాట్లాడు, పేదరికము సంపద కలిసి జీవించాలన్నా ఎక్కువగా అవదన్నాడు. చాలా గొప్ప సలహా, చాలా వచ్చారు. అయ్యా మీ పిల్లలందరూ కలిసి చదువుకుంటే మీ సంపద మీద పేదవాళ్ళ గౌరవం ఏర్పడవచ్చు. అలాగే ఈ డబ్బుల పిల్లలు కొంచెం పేదవాళ్ళంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటాను కావచ్చు. అటువంటి ఒక మానవీయ సమాజం నిర్మాణం అవుతుందో దాని కొరకని మనమంతుగా మనం ఏం చేయగలిగితే మన జీవితంలో అది చేయవలసిన బాధ్యత ఉంది. ఏపీ లాంటి సమాజ సంఘానికి వచ్చే నేను ఇట్లా మాట్లాడే ఉంటాను, మిగతా సంఘాలు ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి స్పీకర్ తీసుకుంటే అంటే అనుకుంటాను మీ మీద నాకుండే గౌరవం, తర్వాత మీకు నా పట్ల ఉండే అభిమానం వల్ల ఈ మాత్రమే సంపాదించడం ఇంకా ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.